నార్సింగ్ మండలం షేరిపల్లి పంచాయతీ పాలకవర్గం చిన్నశంకరంపేట మండల మాజీ జెడ్పీటీసీ మాధవిరాజు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజులను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గాన్ని వారు శాల్వాతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై ప్రజలకు వ్యక్తి చెందారని, గతంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి నిధులు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, దానికి నిదర్శనమే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపు అన్నారు. గ్రామాల్లో పరిపాలన పూర్తిగా కుంటుపడిందని, చెత్త సేకరించే ట్రాక్టర్లకు సైతం డీజిల్ లేక మూలన పడి ఉన్నాయన్నారు. గతంలో చేసిన బిల్లులు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని, రెండో విడతలో వచ్చిన ఫలితాలే మూడో విడతలో కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే భారీగా గెలవబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విజయ్ కుమార్, వార్డు సభ్యులు అరుణ్ యాదవ్, నవీన్ కుమార్, శ్రీనివాస్, మల్లేశం, నాయకులు గోండాస్వామి యాదవ్, నాగరాజు, స్వామి గౌడ్, రవీందర్ గౌడ్, మల్లేశం, అజయ్ గౌడ్, శ్రీనివాస్, ప్రశాంత్, గోపాల్, మహేష్, అనిల్, వెంకటేశం, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఉమ్మడి శంకరంపేట మండలం అంటే శంకరంపేట మరియు నార్సింగ్లో ఉన్నటువంటి 4 గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్నదమ్ములు అక్క చెల్లెలందరికీ పేరు పేరున చిన్న శంకరంపేట మండల పక్షాన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సగానికి పైగా దాదాపు 14-15 సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం జరిగింది. అంటే ఇది ఒకటే నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది, వాళ్ళ విఫలమైంది వాళ్ళ ప్రభుత్వం. ఎందుకంటే గతంలో కేవలం ఉమ్మడి మండలంలో 3 నుంచి 4 వరకే వచ్చినాయి. లాస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్కు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఉమ్మడి మండలంలో నార్సింగ్ 4 పంచాయతీలు కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, ఇది మన ఇవి 29 పంచాయతీలు కావచ్చు. అప్పుడు దాంట్లో మొత్తంలో తీసుకుంటే ఒక 4 వరకే వచ్చినాయి. అట్లాంటిది ఇప్పుడు 14-15 గ్రామ పంచాయతీలు గెలిచిందంటే కాంగ్రెస్ మీద ఎంత విరక్తి ఉంది ప్రజల్లో అనేటువంటిది ఇదే నిదర్శనం. అంతేకాదు ఇంకా కొన్ని జాగాల్లో ఇండిపెండెంట్లు కూడా గెలవడం జరిగింది. దీనికి అంతటి కారణం ప్రజా వ్యతిరేకత ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే గ్రామ పంచాయతీ పాలనా వ్యవస్థను మొత్తం నాశనం పట్టించారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా, గతంలో పనిచేసిన సర్పంచ్లకు వాళ్ళ బిల్స్ ఇవ్వకుండా, ఈ 2 సంవత్సరాల నుంచి కేవలం అధికారుల మీద, సెక్రటరీ మీద పాలన వదిలేసి, ఆ సెక్రటరీ కూడా చాలా ఇబ్బంది పడి వాళ్ళకు అక్కడ ఇక్కడ అప్పులు చేసి గ్రామ వ్యవస్థను నడిపించారు. అట్లా చాలా ఇబ్బందులు పడ్డారు. ట్రాక్టర్లు కొన్ని ఊర్లలో అయితే ట్రాక్టర్లు పక్కన పెట్టేసారు, డీజిల్ కూడా మెయింటెనెన్స్ లేకుండా ట్రాక్టర్లు పక్కన పెట్టేశారు. చెత్త సేకరణ లేదు. ఇది మురుగునీటి వ్యవస్థ కూడా, ఇది డ్రైనేజ్ వ్యవస్థలు కూడా చాలా భ్రష్టు పట్టించినాయి. రోడ్లు సౌకర్యాలు కూడా సరిగా లేవు. కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండో దఫా జరిగినటువంటి ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని గ్రామంలో ఇంత వ్యతిరేకత ఉందా అనేటువంటిది గ్రహించి ఖచ్చితంగా గతంలో పనిచేసినటువంటి సర్పంచ్లకు బిల్స్ ఇవ్వడమే కానీ, లేదంటే ఈ 2 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ ఇవ్వడం, రేపు జరిగే ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో కొత్త సర్పంచులు ఇది తీసుకుంటారు, ఛార్జీ తీసుకుంటారు. కాబట్టి ఛార్జీ తీసుకున్న వెంటనే 1 వారం 10 లోపలనే గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మొత్తం ఇచ్చేసి ఇప్పటి నుంచి కూడా గ్రామ వ్యవస్థ నడిపించడానికి నిధులు ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీకి పాపులేషన్ వైజ్గా ఖచ్చితంగా నిధులు మంజూరు చేసి గ్రామ పరిపాలనను పటిష్టం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ.